రీసెంట్‌గా తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర దుమారం లేచింది. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అమిత్ షా దగ్గరికి వెళ్లి జగన్‌ని అరెస్ట్ చేయాలని అన్నట్లుగా తెలిపారు. దానికి ఊగిపోయిన మా అభిమాన నటుడు, హీరో, ఆంధ్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆ మాటల్ని ఖండించారు. అంతవరకు ఓకే. కానీ దాని మీద తెలంగాణలో ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది పవన్ కళ్యాణ్ అభిమానులే కాకుండా ఇతర భావజాలం ఉన్న వాళ్ళు కూడా దీన్ని ఆసరాగా చేసుకొని ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద కొన్ని తప్పుడు పోస్టులను పెట్టడం మనం చూసినాం. ఆయన ఒక కమ్యూనిస్ట్ అని, ఆయన ఒక ఉగ్రవాదని, ఆయన ఒక దేశద్రోహి అని ఇలా అనేక రకాలుగా ఆయన చిత్రీకరించారు. తీవ్ర చూస్తే రీసెంట్‌గా పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున తెలంగాణలో గచ్చిబౌలిలో జనసేనకు సంబంధించి సభ పెట్టాలని పర్మిషన్ తీసుకుంది. పర్మిషన్ కోరితే దానికి తెలంగాణ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వలేదు. దాంతో ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టిండు. ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడిండంటే, తెలంగాణలో మనం మీటింగ్ పెట్టకుండా చేసిర్రు, చేయకుండా చేసిర్రు. నాకు ఇక్కడ లక్షల మంది ఓటర్లు లేరు నాకు జనసేనకు. కొంతమందే ఉన్నారు. ఆ కొంతమందితో నేను మీటింగ్ పెట్టుకునేవాడిని. ఇప్పుడు ప్రాంతీయవాదం తీసుకొస్తా ఉన్నారు. తెలంగాణ ఏమన్నా మీ అయ్య జాగిరి అని మాట్లాడాను. తెలంగాణ నిజంగా తెలంగాణ ప్రజల అయ్య జాగిరి కదా. ఆంధ్ర వాళ్ళ అయ్య జాగిరి కాదు కదా. ఎంత అభిమాన హీరో అయినా కొన్ని విషయాలు మాట్లాడాల్సి వస్తుంది. తెలంగాణలో తెలంగాణ ఉద్యమం అప్పుడు వ్యతిరేకంగా జరిగింది ఆంధ్ర వాళ్ళకిగా. ఆంధ్ర వాళ్ళకు వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమం జరిగింది. ఈ ఆంధ్ర వాళ్ళ పెత్తనం మా మీద ఎందుకు? మాకు ఉద్యోగాలు ఉండకుండా, నీళ్లు మాకై రాకుండా, నిధులు రాకుండా మొత్తం అన్నిట్లో మీ పెత్తనమే. చివరికి సినిమా రంగంలో కూడా తెలంగాణ వాళ్ళని తొక్కేస్తున్న ఉద్దేశంతోనే పెద్ద పోరాటమే చేస్తే తెలంగాణ వచ్చింది. మీరు అటైరు, మేము ఇటైనాం. అయినప్పటికీ మీ వ్యాపారాలు ఇక్కడనే ఉన్నాయి, మీ ఇల్లు ఇక్కడనే ఉన్నాయి, అనేక సంబంధించి ఆస్తులు అన్ని ఇక్కడనే ఉన్నాయి కాబట్టి మీరు వస్తుర్రు పోతుర్రు. దానికి మేము కూడా ఏమంటలేం. కానీ గద్దర్కు బండి కొనిచ్చారని మాట్లాడుతున్నారు. గద్దర్కు బండి కొనిచ్చారు, అది వాస్తవం అవాస్తవం అనే దానికి సరే మీ మాటల మీద మాకు గౌరవం నమ్మకం ఉంది కాబట్టి. కానీ అదే గద్దర్ గారికి తెలంగాణలో ఉన్నటువంటి మాజీ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కార్యకర్తలు చంపిన కార్యకర్తలు పాటలు పాడారు. గద్దర్ ఒక నక్సలైటు, ఆయన మేము ఎట్లా ఇస్తాం అని మాట్లాడిండు. ఆ రోజు మీరు ఒక్కసారైనా ఖండించరా? గద్దర్ గారి మీద మీకు అంత ప్రేమ ఉంది కదా, అంత ప్రేమ మీరు వలకబోస్తురు కదా, మరి ఏ ఒక్కనాడన్నా మాట్లాడారు ఆ విషయం మీద? తెలంగాణని రీసెంట్ గా బీజేపీకి సంబంధించిన వ్యక్తి ఆయన ఎంపీగా ఉన్నాడు కదా, రీసెంట్ గా పార్లమెంట్ లో మాట్లాడిండు. తెలంగాణకు సంబంధించి కొంచెం చెడుగా మాట్లాడండి. ఆ విషయం మీరు ఖండించరా? ఇలా చెప్పుకుంటూ పోతే అనేక విషయాల్లో మీరు మౌనం పాటించి ఈ రోజు వచ్చి తెలంగాణలో మీ పెత్తనం చెలాయిస్తారంటే అది కుదరదు కదా. ఇక్కడ నేనేమన్నా ముఖ్యమంత్రి అయితేనా? నాకు ఆంధ్రాలోనే దిక్కు లేదంటే ఇక్కడ ముఖ్యమంత్రి ఎందుకు అవుతావు మరి నువ్వు? సరే, నీ ఇక్కడ ఒక వ్యక్తి దేశంలో ఎక్కడైనా పోవచ్చు, ఎక్కడైనా రాజకీయంగా పోటీ చేసుకోవచ్చు. మీరు అన్నట్లు తెలంగాణ నుంచి కేసీఆర్ బయటికి పోయిండు, బయట పార్టీ పెడతాడు, అంతా తిరిగిండు, బీఆర్ఎస్ చేసుకుంటూ దేశం మొత్తం తిరిగిండు. మీరు కూడా తిరగండి, కాదంటలేం, తెలంగాణకు రండి, మేము కాదంటలేం. కానీ ఇక్కడ సీఎం అయితే తెలంగాణలో కావాలి కదా. మళ్ళీ మీ ఆంధ్ర వాళ్ళ పెత్తనం ఎందుకు మాకు? మీ ఆంధ్ర వాళ్ళ పెత్తనం వద్దన్నాం కదా, మీ ఆంధ్ర పార్టీలో వద్దన్నాం కదా. టీడీపీ మీకు పొత్తు, టీడీపీ ఆ తుపాకులు పేల్చినోడు మీ చంద్రబాబే కదా, బుల్లెట్ దింపినోడు మీ చంద్రబాబే కదా, మీ అలసలు భాగమే కదా. మీ బీజేపీ, మీ టీడీపీ, మీ జనసేన మీరు ఆంధ్రాలో పోటీ చేసుకుని కానీ ఇక్కడ రాకండి. దయచేసి ఇక్కడికి వస్తే మీరు నిజంగా గెలిస్తే తెలంగాణోడు సీఎం అయితేనే మేము యాక్సెప్ట్ చేస్తాం తప్పితే